నాకు 11 నెలల వయసు అప్పుడు పోలియో వచ్చిందండి. అప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను చాలా చోట్ల తిప్పేవాళ్ళు, ట్రీట్మెంట్స్ కానీ రకరకాల ప్లేసెస్, రీహాబిలిటేషన్ సెంటర్స్. ఆ టైంలో నేను చాలామంది డిఫరెంట్ లేబుల్ పీపుల్తో ఉన్నాను. తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత కూడా రకరకాల సంఘాలు, నేను సివిల్స్ పాస్ అయిన తర్వాత డిజేబుల్డ్ ఆర్గనైజేషన్స్ కానీ, డిజేబుల్డ్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, బ్లైండ్ హాస్టల్స్ కానీ, చాలా వరకు ఏ ప్రోగ్రామ్ జరిగినా నేను కూడా అదే కేటగిరీ కాబట్టి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచేవాళ్ళు పిల్లల్ని మోటివేట్ చేయడానికి. సమాజానికి చాలా వరకు తెలియని అంశం ఏంటంటే, బాలలత అనే వ్యక్తి సివిల్స్ కోచింగ్ చేస్తుందని తెలుసు, కానీ నేను చాలామంది డిఫరెంట్ లేబుల్ వాళ్ళతో చాలా సందర్భాల్లో ఆల్మోస్ట్ ఇండియా మొత్తం నేను డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి నేను తెలుసు. సో ఆ సందర్భంగా నేను వాళ్ళ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నాకు తప్ప ఎవరికి బెస్ట్గా తెలియదు. అదే దిశగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అన్ని యూనివర్సిటీస్లో ఎవరైతే డిఫరెంట్ లేబుల్డ్ స్కాలర్స్ ఉన్నారో, పిల్లలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా నాకు ఏదో సందర్భంలో తారసపడిన వాళ్ళే. నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. నేను ఆదివారం రోజు పొద్దున్న 11 నుంచి నాకు ఒకటే స్క్రీన్ షాట్స్ వస్తున్నాయి, నేను చూసుకోవాలా. మధ్యాహ్నం 12:31 ఫస్ట్ నేను చూసుకుంది కాదు, చాలా మందికి అది తెలియదు. అవి పెట్టి మ్యామ్ ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవ్వండి, లేకపోతే మేము ఎఫ్ఐఆర్లు చేస్తాము, చాలా ఎఫ్ఐఆర్లు చేస్తామని చెప్పినప్పుడు నేను చెప్పాను. చూసిన తర్వాత ఒక 10 నిమిషాలు నేను మాట్లాడలేకపోయాను, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే నేను చూసిన సమాజం అది, నేను ఉన్న సమాజం, అండ్ నేను కూడా ఆ సమాజానికి చెందిన దాన్ని. నాకు ఒక నిమిషం ఇలా ఎలా మాట్లాడతారు, అసలు ఎవరిని ఇలా మాట్లాడగలరా, దీన్ని ఆపిద్దాం, పిల్లలు బాధపడుతున్నారు. నన్నంటే పర్సనల్ అటాక్ చేస్తే నేను అంత సీరియస్ తీసుకునేదాన్ని కాదు, పట్టించుకునేదాన్ని కూడా కాదు, కానీ పిల్లల్ని తీసుకున్నారనమాట. వీళ్ళందరూ చాలా ఫీల్ అవుతున్నారు, ఆమె ఇంత అసహ్యమైన ట్రీట్ ఒక సివిల్ సర్వెంట్ పెడుతుందా, ఇలా స్టార్ట్ చేశారు. వాళ్ళు గొడవలకు దిగడానికి కూడా అదే రోజు స్టార్ట్ చేశారు. వద్దు, ఆగండి, మీరు ట్వీట్ల ద్వారా రిప్లై ఇవ్వండి, లేదా నేను చెప్పిస్తాను ఎవరి చేతన్నా అని చాలా ప్రయత్నాలు చేశాను. నేను సొంతగా నా యూట్యూబ్లో వీడియో చేసి మ్యామ్ ఇది ఆపండి అని చెప్పాను. నేను చాలా గౌరవంగానే మాట్లాడాను. ఇప్పుడు కూడా మీరు చూడండి, వీడియో చేసి పెట్టాను. ఆమెకి వెళ్ళేలా కబుర్ కూడా చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చెప్పలేదు కానీ మీడియా ముందు, బట్ షీ వాజ్ వెరీ అడమెంట్. ఆవిడ చాలా కఠినంగా ఉన్నారు దాంతో మా పిల్లలందరూ కూడా ఎఫ్ఐఆర్లు వేయడానికి రెడీ అయిపోయారు మండే పొద్దున. నేనన్నా అంత అంటే తను ఒక డిగ్నిఫైడ్ పొజిషన్లో ఉంది, మనం చెప్పి చూద్దాం, వినట్లేదు అనుకుంటే పోలీస్ కేసు కన్నా ముందు తనకు ఒకసారి గట్టిగా చెప్పి చూద్దాం అని చెప్పి వాళ్ళ తరపున వాళ్ళందరి బాధని నేను వినిపించాను, వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్స్ నేను వినిపించాను ఆవిడకి. సమాజాన్ని వ్యక్తిగతంగా అసలు ఆవిడ నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పటికీ ఎప్పటికీ కూడా సమాజంలో దివ్యాంగులు అది అన్ని కులాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు, అన్ని జాతుల్లో ఉంటారు. అది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, పుట్టినప్పుడే రావాల్సిన పని కూడా లేదు. వాళ్ళు సమాజంలో ఉన్న అన్ని వర్గాల్లో కల్లా వాయిస్లెస్ కమ్యూనిటీ, వాళ్ళు ఒక చోటకి రాలేరు తొందరగా, అంటే ఒక గుంపుగా వచ్చి పోరాడడం చేయరు వాళ్ళు. అండ్ మీరు గమనించండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కూడా చూస్తున్నారు కదా సమాజాన్ని, డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ నుంచి ఫైటర్స్ వచ్చారా బయటికి, వాళ్ళు ఫైట్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ పాపం వాళ్ళు పెన్షన్ ఇవ్వకపోతే పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారు. అటువంటి స్థితిగతులు ఒక ఆడపిల్ల డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ నుంచి కాళ్ళలో చేతిలో లేవు, పల్లెటూరులో పుట్టింది. ఒక్కసారి అమ్మాయి జీవన విధానం గురించి ఆలోచించండి, ఆ అమ్మాయిని చూసే చిన్న చూపు ఆలోచించండి. సమాజంలో ఒక డిఫరెంట్ లేబుల్ అంటే వికలాంగుల్లా దివ్యాంగుల్లా పుట్టినప్పటి నుంచే ఫ్యామిలీ ఒక పక్క బాధ, ఒక పక్క ఎమోషన్, ఇంకొక పక్క డిసోన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అంటే కొంచెం భారంగా ఫీల్ అవుతారు. మా నాన్నగారు ఒక మాట చెప్పారండి, నేను చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారంట, నన్ను చూశారు, నేను నడవలేకపోతున్నాను, అప్పుడే నాకు సంవత్సరం వయసు, 12 నెలలు 13 నెలల వయసు ఉన్నప్పుడు, ఇలాంటి పిల్ల నీకు బరువు అవుతుంది, సమాజానికి కూడా బరువు అవుతుంది, ఈ అమ్మాయిని ఏదో ఒక విధంగా చనిపోయినట్టు ఆ అమ్మాయిని చంపేసింది అన్నట్టు మాట్లాడారంట. ఇది నా ఒక్క కథే కాదు, కొన్ని వందల మంది వేల మంది ఆడపిల్లలు పుట్టినప్పుడు మీకు చెప్తాను దారుణం ఏంటంటే, డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీలో పల్లెటూరులో ఆడపిల్లలు పుడతారు కదా, వాళ్ళు సమాజంలో ఇబ్బంది పడతారు, వాళ్ళకి కష్టమైద్ది. ఈవెన్ వాళ్ళు అమ్మాయిలకు జరిగే బయాలజికల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు బేర్ చేయలేరని వాళ్ళకి యూట్రస్ ఆపరేషన్ చేసి తీసేస్తారు. ఈ కథలు నా దగ్గరకు వచ్చాయి. కానీ ఏంటంటే, ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యి పోరాటాలు మొదలెడితే నా మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్, నాకు చాలా ప్యాషన్ సివిల్ సర్వీసెస్, అది పోద్దని చెప్పి నాకు పక్కన డైవర్ట్ అవుతానని నేను కొంచెం నన్ను నిగ్రహించుకున్నాను. ఎందుకంటే ఆడపిల్ల దివ్యాంగురాలు అంటే అంత చులకన,
లేదా ఒక అబ్బాయి కంప్లీట్గా బ్లైండ్ అబ్బాయి ఉంటే అంత చులకన. నాకు చాలా కోపం. కానీ నేను వాళ్ళతో ఉండటం వల్ల నాకు ఇంకో విషయం కూడా తెలుసు, దే ఆర్ హైలీ టాలెంటెడ్. మీరు అసలు ఒక్కసారి ఒక విషయం చెప్తే వాళ్ళ బ్రెయిన్లోకి అలా వెళ్ళిపోద్ది. అండ్ దే ఆర్ టాస్క్ మాస్టర్స్. మామూలుగా మనందరికీ అంటే సమాజంలో మిగతా వాళ్ళందరూ ఉన్నంత డైవర్షన్స్ వాళ్ళకు ఉండవు. అబ్బాయిలు అనుకోండి మామూలు కాళ్ళు చేతులు అనుకోండి, బైక్ వేసుకుంటారు, పార్టీకి వెళ్తారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, సిగరెట్లు తాగుతారు, దూకుతారు, చెమ్ముతారు, అన్నీ ఉంటాయి. వీళ్ళకి ఏం తెలుసు, అనుకుంటే అక్కడే ఉంటారు. అది ఏ పని అయినా సరే పర్ఫెక్షన్గా ఉంటుంది. అసలు ఊహించరు వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేసేస్తారో. అది నేను ఫీల్డ్లో ఉన్నా, వాళ్ళతో ఉన్నా. పుట్టినప్పటి నుంచి నేను వాళ్ళతోనే ఉన్నా. మీకు ఒకటి చెప్తా, ఒక ఎగ్జాంపుల్. చిన్నప్పుడు నాకు 2వ తరగతి 3వ తరగతి మా అమ్మ మా నాన్న ఏం చేశారంటే నాకు కాళ్ళకి ఆపరేషన్ చేయించారు తిరుపతిలో ఒక హాస్పిటల్ అండ్ కమ్ రీహాబిలిటేషన్ సెంటర్ అనమాట. ఆ హాస్పిటల్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఆపరేషన్ చేయించినప్పుడు నేను బాగా ఏడుస్తున్నా, కాళ్ళకి నొప్పులు పుడుతున్నాయి. ఒక డాక్టర్ ఉన్నారు అక్కడ, నాకు కాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ వేపించి నడిపిస్తున్నారు. నువ్వు నడు అని. ఏ ఇయర్లో మేడం అది? ఇది ఆల్మోస్ట్ 19. మీరు ఏ వయసులో ఉన్నారు? నాకు 7-8 సంవత్సరాల వయసు ఉంటుంది. మా అమ్మ మా నాన్న మీరు చూసే ఉంటారు, సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. ఒక వాకింగ్ ఏరియా ఉంటుంది అనమాట. మాకు 2 పట్టుకుని 2 కడ్డీలు అటుపక్క ఇటు పక్క పట్టుకుని నడుస్తుంటాం. నడిచే శక్తి ఉండదు, కానీ నడవటానికి ట్రై చేస్తూ ఉంటాం. పడిపోవాలనిపిస్తుంది, కాళ్ళు గుంజుతాయి, కాళ్ళు ఎత్తి ముందు పెట్టలేం. ఆ టైంలో నువ్వు ఇంత ఏడుస్తున్నావు, నాకు కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయి, కారుతా ఉన్నాయి అనమాట. దానికి పడిపోతున్న మధ్యలో లెగుస్తున్నా పట్టుకుని. ఆ డాక్టర్కి నా మీద కోపం వచ్చింది, నేను ఏడుస్తున్నానని. నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చెప్పి ఇంకో రూమ్లో తీసుకెళ్ళాడు. అక్కడ చేతులు లేని పిల్లలు ఉన్నారనమాట ఆ రూమ్లో. నా వయసు పిల్లల దగ్గర తీసుకెళ్ళాడు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆర్టిఫిషియల్ చేయబెట్టారు. సేమ్ నా ఏజ్ అబ్బాయి ఉంటాడు, చిన్న బాబు. ఆర్టిఫిషియల్ చేయబెట్టారు. చేయిపెట్టి ఆ చేయికి ఒక క్లిప్ లాగా పెట్టారనమాట. క్లిప్లో ఒక పెన్ పెట్టారు. ఆర్టిఫిషియల్ హ్యాండ్, దాని క్లిప్కి ఒక పెన్ను. అబ్బాయి ఫాస్ట్గా ఎంత నీట్గా రాస్తున్నాడంటే అంత నీట్గా నోట్స్ రాస్తున్నాడు. అప్పుడు డాక్టర్ చెప్పాడు, చూడు కష్టం నీదే కాదు వీళ్ళది కూడా. మరి ఈ అబ్బాయి ఆర్టిఫిషియల్ చేతిని పెట్టినప్పుడు అబ్బాయి కూడా అంతే పెయిన్ వచ్చింది, కానీ ప్రాక్టీస్ చేస్తే ఎంత నీట్గా నోట్స్ రాశాడు, ఎంత నీట్గా స్టోరీ రాస్తున్నాడు ఇక్కడ. మరి నువ్వు ఏడుస్తున్నావు కదా అంటే, ఆ రోజు నుంచి నా కళ్ళలోంచి నీళ్ళు రాకూడదు, నేను పోరాడాలి, నేను ఫైట్ చేయాలని నేను నడక నేర్చుకున్నా. ఆర్టిఫిషియల్ లిమ్స్తో వాక్ చేయడం నేర్చుకున్నా. అది చాలా కష్టమైన పని అండి. ఇనీషియల్ డేస్లో అస్సలు నడలేని వాళ్ళు ఆర్టిఫిషియల్ లిమ్స్ వేసుకుని పరిగెత్తడం చాలా కష్టమైన పని. అప్పుడు నాకు ఏమర్థమైందంటే అక్కడ చూసి ఇంకొక ఇన్సిడెంట్లో ఒక 3 ఇయర్స్ బాబు పుట్టడంతోనే కింద 2 కాళ్ళతో కాళ్ళు లేవన్నమాట. వాళ్ళ మదరు చెన్నై నుంచి వచ్చారు. అది మేము ఉండేది తిరుపతిలో రూయా వాళ్ళది రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది, శ్రీ బాలాజీ రీహాబిలిటేషన్ సెంటర్ని. వాళ్ళ అమ్మ ఆ బాబుని చెన్నై నుంచి తీసుకొచ్చింది. ఆ బాబుకి ఏం చేశారు, ఈ జైపూర్ ఫుట్లా ఉంటుంది కదా ఆర్టిఫిషియల్ ఫుట్, ఈ కాలికి ఒకటి పెట్టి, ఆ చిన్న బాబు కదా ఏం తెలియదు 3 years, వాళ్ళ మమ్మీని చూపించారు. అదిగో మీ మమ్మీని క్యాచ్ చేయని. వాళ్ళ మమ్మీకి ఏం చెప్పారు డాక్టరు, మమ్మీ దూరంగా వెళ్ళిపో, అబ్బాయికి నడక నేర్పించారు, నువ్వు దగ్గరికి వస్తే అబ్బాయి నిన్ను ఎత్తుకోమంటాడు, అబ్బాయి నిన్ను చూసి పరిగెత్తాలి అని. చివరికి 1 నెల రోజులు అబ్బాయితో, అంటే నేను అబ్బాయి ఒకటేసారి ఉన్నాం అక్కడ ఈ ట్రైనింగ్స్లో. అబ్బాయి 1 నెల రోజులకి నార్మల్ పీపుల్ లాగా వాళ్ళ అమ్మ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. సో అప్పుడు నాకేం అర్థమైందంటే, ప్రపంచంలో డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్ని వాళ్ళు ఏం చేయలేరమ్మని సడన్గా జడ్జ్ చేయకూడదు. వాళ్ళు మనకంటే ఫాస్ట్గా పరిగెత్తగలరు, మనకంటే స్పీడ్గా నడవగలరు. ఇది నాకు అర్థమైంది. ఇది అర్థమైన టైంలో మా ఫాదర్ జర్నలిస్టు. అప్పట్లో మయూరి సినిమా వచ్చింది ఒకటి. మయూరి సినిమాలో సుధా చంద్రన్ హీరోయిన్. ఆవిడకి పెద్ద డ్యాన్స్ ఇష్టం అనమాట, డాన్సర్ అవుతుంది. ఆవిడ బస్ యాక్సిడెంట్లోనే కాలు కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆమెను ప్రేమిస్తాడో వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఆవిడతో ఉండోడు వదిలేసి వెళ్ళిపోతాడనమాట. సో ఈ కాలు కట్ అయిపోయినప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ ఆర్టిఫిషియల్ లింబ్ వేసుకుంటుంది. దానిలో నడవటమే కష్టం. మీరు ఆ సినిమా చూడండి ఒకసారి, మయూరి అని. నడవటమే కష్టం అనమాట. కానీ ఈ అమ్మాయి, అది రియల్ స్టోరీ అనమాట. ఆ అమ్మాయి ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకుని, ఆర్టిఫిషియల్ కాలు పెట్టుకుని డాన్సర్ అవుతుంది, ఫేమస్ డాన్సర్ అవుతుంది. అమ్మాయి డాన్స్ చూస్తే ఆ కాళ్ళతో రియల్ కాలు తీసిందని ఫీలింగ్ వస్తుంది అనమాట. సినిమాలో ఆర్టిఫిషియల్ లిమ్స్తోనే యాక్ట్ చేసింది అమ్మాయి. ఇట్లా నా చుట్టూ కొన్ని వందల స్టోరీస్ మీకు చెప్పాలి. నేను నిన్న అనుకున్నా, అసలు రామోజీరావు గారు ఉంటే బతుకుంటే ఈనాడు వాళ్ళు ఇలానే రెస్పాండ్ అయ్యేవాళ్ళ ఈ సమస్యకి అని. ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గరుండి సుధా చంద్రన్ గారిని ఒప్పించి సినిమా చేయించారంట. ఆ అమ్మాయికి బెస్ట్ పారితోషికం కూడా ఇచ్చారంట ఈ సినిమాకి, తనే చెప్పింది. తర్వాత ఒకసారి ఏదో మీటింగ్లో తను కలిశాను అనమాట. కొంచెం నేను ఫేమస్ అయ్యాక కలవటం జరిగింది ఇలాంటి వాళ్ళందరినీ పర్సనల్గా. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే
మనం అంటే నేనే కాదు దీనిలో బీట్ చేయాల్సింది, అంటే దీన్ని బీట్ చేసి బయటకు వచ్చిన అలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ మనం యాక్సెప్ట్ చేయాలి, సమాజానికి ఇదంతా తెలియదు అనేది మనసులో భావన ఉంది. దాంతో నా కోరిక ఏంటంటే డిఫరెంట్ లేబుల్ పీపుల్ని ఎలా అయినా సివిల్ సర్వీసెస్లో కూడా పైకి తీసుకురావాలని నాకు కోరిక చాలా ఎక్కువ ఉంటుంది. మీరు గమనిస్తే మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు, ప్రతి ఇయర్ నేను కొంతమంది అలా ఖచ్చితంగా వాళ్ళ కోసం వర్క్ చేస్తాను కూడా, వాళ్ళని ఎక్కువ చూసుకుంటాను నేను. ప్రతి ఇయర్ ఖచ్చితంగా 1 or 2 పీపుల్ గత 3-4 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ దగ్గరుండి పాస్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూస్ చూసినా మీకు అర్థమవుతాయి. డిఫరెంట్ లేబుల్ మీద స్పెషల్గా కేర్ పడతాను. అది ఎవరికి ప్రపంచంలో చెప్పను, మనం చేసేని చెప్పకూడదని చెప్పనండి. అండ్ ఏ డిఫరెంట్ లేబుల్ ఆర్గనైజేషన్కి నేను వెళ్ళి ఆ పిల్లల కోసం ఉండి వస్తాను. నేను అంతెందుకు నేను ట్రైబల్ ఏరియాస్ కూడా వెళ్తాను, కొండల గుట్లు కూడా ఎక్కుతాను పిల్లల కోసం, డిఫరెంట్ లేబుల్ పిల్లల కోసం. అది కూడా ప్రపంచానికి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏది మంచి చేస్తే చెడు చేస్తే నా జడ్జిమెంట్ నా మనసుకు తెలిసి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను.